మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మ స్వాగతం. ముందుగా రామశ్రీ గారు, వీఆర్ ద లక్కీ పీపుల్ హూ ఆర్ బార్న్ అండ్ డూయింగ్ అగ్రికల్చర్ ఇన్ ములబాగల్ తాలూకా ఇన్ సమ్మర్ మంత్స్. వీ హ్యావ్ ది ఛాన్స్ టు గెట్ గుడ్ ప్రైస్ ఫర్ టమోటాస్ ఇన్ సీజన్. ములబాగల్ ప్రాంతంలో పుట్టి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వేసవి కాలంలో టమోటాలు నాటి మంచి ధర వాళ్ళకి దక్కుతుంది. వారంతా అదృష్టవంతులని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు, ఆయనతో సహా. ఎంప్లాయీస్ వ్యవసాయం రాకపోవడం మంచిది. మీరు వచ్చి 5 ఎకరాలు 6 ఎకరాల వ్యవసాయం చేస్తే చిన్న రైతులు నష్టపోతారు. మీరు వేరే వ్యాపారం చేసుకోవడం మంచిది. రాజశేఖర్ గారు, అది మనం చేయలేమన్నా. వ్యవసాయం కాదు, దేశంలో ఎక్కడైనా ఏ వ్యాపారమైనా చేసుకునే హక్కు భారత పౌరులకు ఉంటుంది. మనం దాన్ని ఆపలేం, అడ్డుకోలేం. ఇక మనం మరొక పరిశీలిస్తే గారు, అన్నా టుడే పుంగనూరు 450 రూపాయలు 15 kg బాక్స్. బట్ టుడే ఓన్లీ తమిళనాడు బయర్స్ కొన్నారు. స్టాక్ ఫుల్. కోల్కతా బయర్స్ ఒక్క లాట్ కొనలేదు, అయినా ఫుల్ డిమాండ్ ఉంది. దీన్ని బట్టి చూస్తే జూన్ 15 నుంచి మార్కెట్ జంప్ అవుతుంది. క్రాప్స్ కూడా చాలా తక్కువ. ఇది నా అంచనా మాత్రం లేదన్నా, మీరు చెప్పింది వాస్తవమే. రాను దిగుమతి తగ్గుతుంది అందులో ఉంటుంది. ఇవాళ నిన్నటి నుంచి రోజు అన్ని మార్కెట్ దిగుమతి తగ్గుతూ వస్తుందో చూద్దాం ఏం జరుగుతుందో. రెండోది, కలకత్తా ఎవరు కొనలేదు, కానీ తమిళనాడు బయర్స్ మాత్రమే ఉన్నారు. ధరలు బాగానే వెళ్ళాయి. మీరు కామెంట్ పెట్టారన్నా, తమిళనాడు పర్వాలేదు, తమిళనాడు లోకల్ టమాటాలు లేవు. అందువల్లే తమిళనాడు వ్యాపారస్తులు కూడా, ఇవాళ మదనపల్లిలో కూడా టాప్ రేట్ తమిళనాడు వ్యాపారస్తులు కొన్నారు. ఇవాళ తమిళనాడు ప్రస్తుతం టమాటాలు డిమాండ్ ఉంది. బట్ ఇది నా తోట శాంపుల్. జూన్ 15 7,000 శాంపుల్. నో హెవీ గ్రోత్. అయినా నా నమ్మకం జూన్ 15 పైన హై రేట్స్ వెళ్తాయి. ఇది నా నమ్మకం. నేను ప్రతి ఇయర్లో హై రేట్స్ వెళ్తాయని, ప్రతి ఇయర్లో కూడా నేను టమాటా వెంటనే హై రేట్స్ వెళ్తానన్న నమ్మకము. జై టమాటా ఫార్మర్, ఓం నమ శివాయ. నాగరాజు గారు, మీరు చెప్పింది వాస్తవమే. దిగుమతి రోజు అన్ని మాటలు తగ్గుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఉత్తర భారతంలో టమాటాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు లేవు. దిగుమతి అయితే మాత్రం తగ్గడం, జూన్ నెలలో దిగుమతి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ దాని కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే, సాయికిరణ్ గారు, బ్రో అనంతపూర్ సైడ్ అస్సలు గ్రోత్ లేదు. జూన్లో నాటిన మొలకలు అస్సలు బతకలేదు. సో జూన్ ఎండింగ్ నుండి పక్కా 500 అబోవ్ రేట్స్ ఉంటాయి. స్మాల్ బాక్స్, డోంట్ వరీ ఫార్మర్స్. జూన్లో అనంతపూర్ నాటిన మొలకలు ఏమాత్రం బాగాలేవు. ఖచ్చితంగా జూన్ చివరిలో ధరలు చిన్న బాక్స్ 500 రూపాయలు, ఖచ్చితంగా 500 పైన ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధర మంచిది. టమోటా సేల్ స్పీడ్ జూన్ 1st వీక్ పక్కా 2000 రూపీస్ ఎంపీఎల్ మార్కెట్. మనీ నిఖిల్ గారు, కోయంబేడు నుంచి. జూన్ 1st వీక్లో ఖచ్చితంగా మొదటి మార్కెట్ 200 రూపాయలు పెద్ద బాక్స్ పెడుతుంది. టమోటా అమ్మకాలు ఇవాళ కోయంబేడు మార్కెట్లో బాగా స్పీడ్ కంటే హోల్సేల్ వ్యాపారం బాగా ఉందని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, వెంకటరెడ్డి ఎంఎస్ గారు, 260 వీక్షణ 38 ఇష్టం. థ్యాంక్ యూ అన్న. యువర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్న. చాలా ధన్యవాదాలు అన్న. మీరు ఇలాంటి అభిమానాలే, ఆధారాభిమానాలే నాకు కొంటంత బలం. శ్రీరామ రక్ష. అందుకు గుడ్ మార్నింగ్ బ్రదర్ మల్లెడు, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక యూజర్ గారు, ఈ ధరలు స్థిరంగా కొనసాగుతాయి అన్ని చోట్ల. చాలా మచ్చలు వచ్చేస్తున్నాయి. ఎండకి ఎండి వానకి తడిసి అంతా నల్ల మచ్చలు వచ్చేసాయి. అయితే రేట్లు బాగానే అమ్ముతాయి. రైతులు ఎవరు భయపడాల్సిన పని లేదు, అందరూ సంతోషంగా ఉంటారు. ఇదైతే వాస్తవము. అన్ని చోట్ల కూడా ఎండకు ఎండి వానకు తడిసి కాయ నల్ల మచ్చలు వచ్చేసాయి. ఇప్పుడు కూడా మార్కెట్లో వస్తున్న టమాటాలు 70% అయితే క్వాలిటీలు లేవు, అయినా ధరలు బాగానే పడుతున్నాయి. రైతులు ఎవరు భయపడలేదు, అందరూ సంతోషంగా ఉంటారు. ధరలు ఉంటాయని చెప్పి అన్నదాతలకు భరోసా ఇస్తున్నారు. మంజు లక్ష్మి గారు, భయ్యా జూన్ జూలై రేట్స్ ఎలా ఉంటాయి? మండి వాళ్ళతో కొనుగోలుదారులతో ఇంటర్వ్యూ చేయండి, ప్రయత్నిస్తానమ్మా. దానికి భూషణ్ గారు రిప్లై ఇచ్చారు, జూన్ మంత్ సీజన్ రేట్స్ ఆర్ లిటిల్ బిట్ డౌన్ బ్రదర్. జూలై ఫుల్ హైక్ కన్ఫర్మ్డ్. జూన్లో కొద్దిగా ధరలు తగ్గుతాయి, కానీ జూలైలో మాత్రం ధరలు భారీగా ఉంటాయని భూషణ్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, హరిహరి గారు, హాయ్ సయ్యద్ అన్న. హాయ్ అన్న, మాది పొలంనేరు ఏరియా. జూన్లో కటింగ్ పడే తోటలు చాలా వరకు బాగాలేవు. నేను చాలా తోటలు తిరిగి చూశాను. పర్ ప్లాంట్ 2 నుంచి 3 కేజీలు ఉంటాయి. ఒక్కొక్క మొక్క కేవలం 2-3 కేజీలు టమాటాలు మాత్రం ఉంటాయి. ఇప్పుడు పెద్ద వర్షాలకు కొంచెం డెవలప్ అవుతుంది. నార్త్ ఎక్స్పోర్ట్ స్టార్ట్
అయితే మాత్రం జూన్ జూలై రేట్స్ మాత్రం స్మాల్ బాస్ 600 నుంచి 700 ఉండొచ్చని నా అంచనా. మీ ఎనాలిసిస్ కూడా ఒక్కసారి చెప్పండి. ఫార్మర్స్కి కొంచెం హెల్ప్గా ఉంటుంది. ఇంకా 20 రోజులు ఉంది, మనం చెప్పలేమని మాత్రం అనొద్దు ప్లీజ్. మీకు తెలిసిన ఫార్మర్స్ అండ్ బయ్యర్స్కి కాల్ చేసి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ కామెంట్లోనూ ఉందన్న దానికి విశ్లేషణ. తోటలు అయితే బాగాలేవు అని మీరు అంటున్నారు. ఎక్స్పోర్ట్ అయితే ఇప్పుడు ఉత్తర భారత పూర్తిసారి కావడం లేదు, కేవలం ఇటువైపు మాత్రమే అవుతుంది, ఒడిశా కలకత్తా. కానీ ఉత్తర భారత టమోటాలు ఇవాళ కలకత్తా మార్కెట్కు రావడం, అక్కడ ధర తగ్గడం ఇవాళ జరిగింది. ఇప్పుడైతే ఉత్తర భారత టమాటాలు వాళ్ళు అక్కడ లోకల్ సరిపోతున్నాయన్న, ఇక అక్కడ ఎక్స్పోర్ట్ అక్కడ కూడా ధర పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా ఈ టమోటా ధరలు ప్లాంటేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. టమాటా వచ్చి ఒక మోస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా ఉంది. ఎందుకంటే గత సంవత్సరం భారీ ధరలు వెళ్ళడంతో ఈసారి అంచనాలకు అందడం లేదు, అందరూ భారీగా ప్లాంటేషన్ చేశారు. కాకపోతే ఈ ఎండలు విపరీతంగా ఉండడం వల్ల మొలకలు బాగా లేవు, దిగుబడి కూడా ఇప్పుడు తక్కువ వస్తుంది. ఒకవేళ ఎండలు ఎంత భారీగా ఉన్నా కూడా వర్షాల పుట్లో పడి ఉంటే ఇప్పుడు టమోటాలు మార్కెట్లో పట్టి ఉండేది కాదన్నా. ఎండలు భారీగా ఉండడం వల్ల ఇప్పుడు దిగుమతి అన్ని చోట్ల తక్కువగా ఉంది, దానివల్ల ధరలు ఉన్నాయి. కాబట్టి వెయిట్ అండ్ సీ. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మీరు అడిగారు కాబట్టి జూన్ చివరి తర్వాత కౌంటింగ్ ముందు 2-3 ముందు రోజులు టమాటా రోజు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకుని సమాచారం సేకరించి మీకు తెలియజేస్తాను. ఆగస్టులో రేట్స్ ఎలా ఉంటాయి, జూన్లో రేట్లే చెప్పలేకపోతున్నామన్నా, ఇక జూలై తర్వాత ఆగస్టు ఐఎమ్ వెరీ సారీ, అంత లాంగ్ నేను చెప్పలేను. ఇక మనం మరొక పరిశీలిస్తే సయ్యద్ అన్న చాలా సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అన్న. ఇది ఈరోజు మీ కామెంట్ ఉన్న సమాధానం. ఒకటైతే వాస్తవం, రానున్న రోజు దిగుమతి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దిగుమతి అయితే ఒకసారి పెరిగే అవకాశం, ఎందుకంటే ఇవన్నీ ఎండలు ఎండి వస్తున్న టమాటాలు. కాకపోతే ధరల విషయం అంటారా, జూన్లో అయితే ధరలు ఈ కాయల దిగుమతి రోజు తగ్గుతుందని. ఎందుకంటే ఇవాళ డైలీ ప్రతి మారడం రోజు తగ్గుతుంది. కొనుగోలు తగ్గింది. మదనపల్లి కూడా నేను ఇవాళ ఇంచుమించు రేట్లాగా వచ్చింది. మరి చూడాలి రేపు ఎలా ఉంటుందేమో. దిగుమతి రోజు తగ్గుతూ వస్తున్నాయి, ధరలు స్థిరంగా పెడుతున్నాయి. అయితే ఉత్తర భారతంలో టమాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కలకత్తాగా కాయలు రావడం జరిగింది, కానీ అక్కడ ఉంటే వాళ్ళ లోకల్ మాత్రం సరిపోతాయి. ఒకవేళ అది ఎక్స్పోర్ట్ చేసినా కూడా కాయలు ఆగుతాయా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్న. బట్ మన దగ్గర అయితే హెవీ స్టాక్ వచ్చే అవకాశాలు లేవు ఈ జూన్ నెలలో. చూద్దాం, ఏదేమైనా అందరికీ అంతా మంచి రకాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ కౌంటింగ్ ముందు రోజు అందరూ చాలా అడుగుతున్నారు కాబట్టి జూన్ యొక్క ధర గురించి ఒక సమాచారం ఇవ్వడానికి, విశ్లేషణ చెప్పడానికి, అంచనా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. కారణం చేతి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.